ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఈ అనుకూల దైవం ఏమిటి, అలాగే 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ చవితి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన వస్త్రధారణ ఈరోజు శ్రేయస్కరం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు శుక్రజపం బాగా ఉపయోగపడుతుంది. ఈ చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ ప్రతికూల ఫలితాల దోష నివృత్త్యర్థం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు తప్పనిసరి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి శత్రుభీతి తగ్గుతుంది. పోటీని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆనందం కూడా లభిస్తుంది. కార్యక్రమాల నిర్వహణలో గృహరీత్యా మహిళలు ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. అనువైనటువంటి మార్పులు విద్యాపరంగా పొందగలుగుతారు. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమాల నిర్వహణలో విజయాల్ని సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి కూడా దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల నిర్వహణ ఉపకరిస్తుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో రాణించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పోటీని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే లాభాలని గడించేటువంటి యోచన ఫలిస్తుంది. ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభమవుతాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో మహిళలు అనుకున్నవి సాధించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మాత్రం ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. వ్యాపార దక్షతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. పోటీదారులు ప్రబలమవుతారు. ఆసక్తికరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టినప్పటికీ నెమ్మదిగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు సర్దుమణుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యసాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు తద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే శుభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు.
పెట్టుబడులు రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ పరంగా కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా చేపట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ప్రయత్నంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆటంకాలని వేగవంతంగా అధిగమించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు సాహస నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలోకి అడుగుపెట్టగానే ఆ గృహ వాతావరణం చూడగానే కనులకు విందు, మనసుకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉండాలి. పరిశుభ్రత లోపించడం ఇట్లాంటి లక్షణాలు కలిగిన ఇంట్లోకి కనుక ప్రవేశించినప్పుడు తెలియకుండానే మనస్సు వికలమవుతుంది. అబ్బా, వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడితే ఏంటోగా ఉందండి అంటారు. ఎన్నడో ఎప్పటివో పురాతన కాలం నాటి సామాన్లు కూడా ఇరిగిపోయినవి, తుప్పు పట్టినవి, చెదలు పట్టినవి కూడాను గృహంలో ఒక మూల భారీగా వేసి ఉండటం, ఇవన్నీ కూడాను ఆ ఇంటికి చాలా దురదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించి ఆ యొక్క చెత్త చెదార సామాగ్రిని అంతా కూడాను అమ్మివేయటం కానీ లేక బయట పారవేయటం కానీ చేసినట్లయితే సర్వ విధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావమే కలిగి తీరుతుంది. సహజసిద్ధంగా ప్రతి ఇంట్లో కూడాను కొన్ని ఉపయోగించని సామాన్లు దాచేటువంటి గది, దాన్నే మనం స్టోర్ రూమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాంటి స్టోర్ రూములో వేసేటువంటి అలవాటు ఉంది. ఇలాంటి సామాగ్రిని ఉంచడానికి గదిని భవనానికి నైరుతి కోణంలో నిర్మించాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. నైరుతి గది మరి యజమాని పడక గది కదండి, మీరు నైరుతి రూము అంటున్నారు అంటే ఆ నైరుతి రూము అంటే అక్కడ పడక గది కాకుండా ఆ ప్రాంగణంలో నైరుతిలో ఉన్నటువంటి భాగంలో ఏర్పరిచేటువంటి గదిగానే గుర్తుంచుకోండి. ఒకవేళ గది నిర్మించటం వీలు కాకపోతే నైరుతి దిశలో భూమిపైన ఆ సామాను ఉంచండి. ఆ పాతబడిన సామాను, ఎక్కువగా మనం ఉపయోగించని వస్తువులు, వాటి తీరుకు అనుగుణంగా ఉండేటువంటి దిక్కుల్లోనే అవి ఉండాలి. ఏ దిశలో వ్యర్థ సామాగ్రి ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇంటికి తూర్పు దిక్కున చెత్త సామాగ్రి ఉంచడం వల్ల ఇంటి యజమాని ఊహించరాని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆగ్నేయం, ఈ దిశలో గనక చెత్త గనక ఉన్నట్ల చేత ఇంటి యజమానికి ఆదాయం తక్కువ అవుతుంది, వ్యయం మాత్రం ఎక్కువ అవుతుంది. తత్కారణంగా రుణ బాధలు కూడాను కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దక్షిణం, ఈ దిశలో శయనాగారంలో చెత్త, పాత సామాను, చెక్క సామాను, బిందెలు మొదలైనటువంటివి ఉంచడం వల్ల ఇంటి యజమాని సోదరులకి కష్టాలు, ఆపదలు
ఎక్కువగా వస్తాయి. ఇంటి యజమాని మాట తీరులో అహంకారం, గర్వం అనేటువంటివి కూడా గోచరించడానికి ఆస్కారం ఉంది. కాలక్రమేణా ఇంటి యజమాని బలహీనుడై అశాంతిని పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే నైరుతి దిశ, ఇంట్లోని చెత్త సామాను ఉంచడానికి తగిన ప్రదేశం ఈ నైరుతి దిశే. కానీ ఇక్కడ కూడా తేమ, చీకటి ఉండటం మాత్రం మంచిది కానే కాదు. ఇక్కడ చెత్త ఉంచి తడి, చీకటి కూడా తోడైతే ఇంట్లో జనానికి ఒక విపత్కరమైనటువంటి భావాలు వస్తుంటాయి. ఎవరో ఇంట్లోకి వచ్చారు, ఏదో కనిపిస్తోంది, ఇట్లాంటి భావాలు ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. అందుచేత ఈ నైరుతి మూల గదిలో కూడాను వెలుతురు వచ్చే రీతిలో, తేమ లేకుండా ఉండే రీతిలో ఆ యొక్క గదిని ఏర్పాటు చేయటం మాత్రం చాలా అవసరం. పశ్చిమం దిక్కున పాత సామాను ఉంచటం, కిటికీలు తలుపులు విరిగినవి ఉండటం, గోడలు మాసిపోయి ఉండటం వల్ల ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఏ పనైనా సరే మందకొడిగానే చేస్తారు. ఇలా పశ్చిమ దిశలో కనుక చెత్త చెదారం సామాను విరిగిపోయినవి కనుక ఉంచినట్లయితే ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మందకొడిగా పనిచేస్తారు. ఆదాయం లభించేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ప్రభావాలు తక్కువగా రావడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాంగి సంస్కార. భువనమునందు మొదటిది ఏది అంటే అమ్మయే. ఇక భోగము అంటే సంతోషమును పొందుట. అసలు ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే అమ్మ లేనివాడు ఎవరుంటాడో వాడే పరమ దురదృష్టవంతుడు. ఎందుచేత అంటే బిడ్డ ఆకలి తెలిసేది అమ్మకే, బిడ్డ భయం తెలిసేది అమ్మకే. ఈ రెండే పరమ భయానకమైనవి. ఒకటి ఆకలి, రెండు భయం. దేనికి భయం కలుగుతుందో తెలియదు. అలా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న వాడు కెవ్వుమని వస్తాడు. అమ్మ గబగబా వచ్చి ఎత్తుకుని తన గుండెల మీద వేసుకుని ఇలా 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 జో కొట్టేటప్పటికీ వాడికి ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది. నేను ఈ మధ్యనే ఒక ప్రఖ్యాతి వహించినటువంటి ప్రసూతి వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే అమ్మ పక్కన పడుకోవడానికి కావలసినంత వయస్సు వచ్చే పర్యంతము అమ్మ కడుపులో ఉండకుండా ముందుగా పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో ఇంక్యుబేటర్ అన్న దానిలో పడుకోబెడతారు. పడుకోబెట్టినా కూడా ఆ వైద్యుడు ఏం చెప్పారంటే రోజు ఒకసారి తల్లి వెళ్ళి ఆ పిల్లవాడిని ముట్టుకోవాలి అని చెప్పారు. ఎందుకు ముట్టుకోవాలి అంటే తెలిసి కానీ తెలియక కానీ వాడు ఆ కడుపులోనే ఉన్నాడు కనుక వాడికి ఆ స్పర్శ తగిలేటప్పటికీ ఎంత శాంతి పొందుతాడోట. అలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్న వాళ్ళెవరో, వాడికి శాంతి కల్పించిన వాళ్ళెవరో, ఆ స్పర్శ వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉంటుందండి. ఉత్తరోత్తర వాడి శాంతి వాళ్ళ మీదే ఆధారపడుతుంది. అందుకని అమ్మ ముట్టుకోవాలి, అమ్మమ్మ ముట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పసిపిల్లలు అమ్మమ్మ ఇంట్లో పెరుగుతారు. మొదట అమ్మమ్మ ముట్టుకోవాలి, మొదట అమ్మ ముట్టుకోవాలని ప్రతిరోజు ఆ ప్రసవమైనటువంటి తల్లిని పక్కన బిడ్డ లేకపోయినా ఇంక్యుబేటర్లో ఉన్నా తీసుకెళ్ళి అమ్మ చేత ఒకసారి ఆ స్పర్శ సుఖాన్ని అనుభవింపచేసేవారు. శాస్త్రం ఎంత ప్రామాణికంగా మాట్లాడిందనిపిస్తుంది. కాబట్టి భోగమన్న మాట, అసలు సంతోషము అన్న మాట ఎక్కడైనా ఉంటే కేవలము అమ్మతనంలోనే ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి అన్నారు. శివానందలహరి అయితే ఒకటి, రెండవది అమ్మవారి గురించి చెప్తే ఏమవ్వాలి? శ్రీమాతాలహరి అవ్వాలి, లేదా శ్రీమాతానందలహరి అవ్వాలి. ఆయన నా అనలేదు, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యం అంటే అమ్మయే సౌందర్యం. సౌందర్యము అంటే మనసుకి ఆనందం కల్పించడం, మనసుకి ఉద్వేగం కల్పించడం, మనసుకి ఏదో ఒక సంతోషాన్ని అందించడం కాదు.
అన్ని వేళలా మనసు అందుకున్న సంతోషాలు అన్నీ క్షేమకరాలు కావు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, దూరంగా ఒక పులి కనపడింది అనుకోండి, దాని పంజా విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది, దాని గోళ్ళు అందంగా ఉంటాయి, దాని ఒంటి మీద గీతలు అందంగా ఉంటాయి, దాని నోరు తెరిస్తే దాని కోరలు అందంగా ఉంటాయి. అలాగని అంత అందంగా ఉంది కదా అని పులిని నేను వెళ్ళి దాని గోళ్ళు ముట్టుకోగలనా, దాని పంజా ముట్టుకోగలనా? ముట్టుకోలేను. అందంగా ఉన్నవన్నీ క్షేమకరాలు కావు. నాగుపాం చాలా అందంగా ఉంటుంది. ప్రదోష వేళలో నాగుపాం బయటికి వచ్చి ఆడుతుంటే దాని పడగల మీద ఆ విష్ణు పాదాలు కనపడుతుంటే, ఆ సంధ్యా సమయంలో సూర్యకిరణాలు పడుతుంటే మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, అంత అందంగా ఉంది కదా అని నేను వెళ్ళి నాగుపాం పడగ పట్టుకోగలనా? అందంగా కనపడినవన్నీ క్షేమకరాలు కావు. అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేనిది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయంలో. ఎంత వయసు వచ్చేనివ్వండి, అమ్మయందు అందమేది అంటే క్షేమమే. ఎంత వయసు రానివ్వండి, అమ్మకున్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడినే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరిని ఇష్టపడతారంటే ఎక్కువ సమర్థత ఉన్నవాడిని ఇష్టపడతారు. అమ్మ తనకి కలిగిన సంతానంలో అందరికన్నా అర్భకుడై, అందరికన్నా వెనకపడి, అందరికన్నా చేతకాని వాడైపోయిన వాడెవరున్నాడో వాణ్ణి ఎక్కువ ప్రేమిస్తుంది, వాణ్ణి ఎక్కువ స్మరిస్తుంది, వాడు వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తన కొరకు అలా తహతహలాడేటటువంటి ప్రాణి ఉంటుందని నమ్మడం ఇక ఆ కొడుక్కి కష్టం, ఆ కూతురికి కష్టం. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి నిస్సందేహంగా బరువు అమ్మకొక్కదానికి. కన్నీళ్లతో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది వాడు వృద్ధిలోకి రావాలని, ఆమె వృద్ధిలోకి రావాలని. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మ యొక్క దయ అటువంటిది. అమ్మయందు అసలు క్రౌర్యం అనేటటువంటి మాట అన్వయము కాదు. అందుకే శంకర భగవత్పాదులు కుపుత్రోజాయే తత్వచితపి కుమాతాన భవతి అంటారు. దుష్టుడైన కొడుకుంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు. అమ్మకి 90 సంవత్సరాల వయసు వచ్చేనివ్వండి, అమ్మ శరీరం అంతా ముడతలు పడిపోయి ఆఖరికి ఇలా పట్టుకుని లాగితే చిరిగిపోతుందేమో అన్నట్టుగా పొట్ల పండులా శరీరం అయిపోనివ్వండి, కళ్ళజోడులోంచి కూడా ఎదురుగుండా ఉన్నటువంటి బిడ్డ కనపడనంతటి చత్వారం వచ్చేనివ్వండి, మంచంలో పడుకుని ఉండనివ్వండి, రాత్రి భోజనం చేయడానికి వచ్చినటువంటి కొడుకు అన్నం తిన్న సమయాన్ని బట్టి తల మీద వేసుకున్న ముసుగు తీసి, ఎరా కడుపు నిండా అన్నం తినలేదు, ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అని అడుగుతుంది. అప్పుడు కూడా బిడ్డ క్షేమం కోరేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఆమెయే బ్రహ్మ. ఆమె అసలు నిజానికి బ్రహ్మగారి యొక్క ఉపకరణములకన్నిటికీ కేంద్రమేది అంటే అమ్మయే. అమ్మయందు ఆ బ్రహ్మ యొక్క అంశ లేకపోతే అసలు ఈ సృష్టి జరిగేటటువంటి అవకాశం లేనే లేదు. తనకి పునర్జన్మ సదృశం ఎంత నెత్తురుపోతుందో, ఎన్ని ఇబ్బందులు పడాలో. ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిందే చిట్ట చివరిసారి వెళ్ళడం, ఇక తిరిగి వస్తానన్న నమ్మకం కూడా ఉండదు. అలా ఉండదని తెలిసి కూడా ఆమె తల్లి కాకుండా ఉండడాన్ని ఇష్టపడదు. అమ్మ అనిపించుకుని శరీరం విడిచిపెట్టేయడాన్ని ఇష్టపడుతుంది. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మయందు బ్రహ్మతత్వం ఉన్నది. ఆమె ఎందియే స్థితికర్త ఉంటాడు. స్థితికర్త అంటే రక్షకుడు. రక్షకుడు అంటే పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఇది విష్ణుతత్వం. అందుకే విష్ణుతత్వమునందు ఒక ప్రధానమైనటువంటి ధర్మం ఉంటుంది. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా, మీరు రక్షణ కొరకు పిలిచినప్పుడు పలికేదెవరు అంటే విష్ణువు పలుకుతారు. ఎందుచేత పలుకుతారు అంటే అది ఆయన యొక్క కర్తవ్యం. సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి మూడిటిలో స్థితిని అంటే రక్షణ భారమును స్వీకరించినటువంటి త్రిమూర్తి త్రయంలో మధ్యవాడైనటువంటి విష్ణు స్వరూపం స్థితికారకుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక పేరు పెట్టి పిలవలేదు గజేంద్రుడు. అయినా విష్ణు ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే రక్షణ కోరుతున్నాడు కాబట్టి విష్ణువే రావాలి. ఓ శివుడు రావాలనో, బ్రహ్మ రావాలనో, 4 తలకాయల వాడు రావాలి, 5 తలకాయల వాడు రావాలి, నాగభూషణుడు రావాలి, లేకపోతే తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు రావాలి, ఇలా ఏ విధమైనటువంటి వర్ణనలు చెయ్యలేదు గజేంద్రుడు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ మూఢాయ ఘోరాయ అని
ఆయన వరుసగా భగవంతుని యొక్క గుణములను మాత్రమే వర్ణించి అటువంటి వాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. ఇప్పుడు అటువంటి వాడు రావాలి అంటే ఆయన విష్ణువా, శివుడా, బ్రహ్మ, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త? పిలుస్తున్నటువంటి గజేంద్రుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు బయలుదేరి వచ్చారు. విష్ణువు రక్షకుడు. ఆయనని ప్రత్యేకంగా రక్షించమని అడగక్కర్లేదు. హే భగవన్ అని పిలిచేటప్పటికీ రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు విష్ణుతత్వం. అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్ళి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్ళి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలు ఎలా ఇస్తుంది? స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం, దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నారు. నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు? ఆ రక్షకత్వం గురించి ప్రత్యేకంగా ఎవరు బోధ చెయ్యక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, మనుష్య ప్రాణి కాదు, ఎక్కడైనా సరే ఏ జీవినైనా తీసుకోండి, తన బిడ్డ అనేటప్పటికీ అప్పటి వరకు తన ప్రాణమునకు భయహేతువులు ఏముంటాయో ఆ భయహేతువులైన వాటి వల్ల తన ప్రాణం పోయినా సరే తన బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. మీరు ఒక కోడిపెట్టని చూడండి. కోడిపెట్ట గ్రద్ద కనపడితే భయపడిపోతుంది. అటువంటి కోడిపెట్ట పిల్లల్ని పెడితే ఇలా 3-4 మాటలు కొట్టి పురుగులు తిని తలెత్తి అటు ఇటు చూసి కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంటుంది. పిల్లలన్నిటినీ దగ్గరగా పిలుచుకుంటూ ఉంటుంది. ఏ ఒక్క బిడ్డని దూరంగా ఉండనివ్వదు. కుక్కే పట్టుకుపోతుందో, పందే పట్టుకుపోతుందో, గ్రద్దే పట్టుకుపోతుందో, పైన ఉన్న గ్రద్ద నుంచి పక్కనున్న కుక్క వరకు చూసుకుంటూ ఉంటుంది. నిజంగా ఏదైనా వచ్చిందనుకోండి, వాటిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సురక్షితమైన స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. ఆ గ్రద్ద ముందు కొడితే తన్ని కొట్టేయాలి. తను చచ్చిపోయాకే తన పిల్లలు చచ్చిపోవడం తప్ప తన కంటి ముందు తన పిల్లలు పోకూడదు. అందుకే కుక్క కనబడితే పారిపోయే కోడి కుక్క వస్తూ ఉంటే, గ్రద్ద వస్తూ ఉంటే 2 రెక్కలెత్తి కొక్కొక్కొక్కొక్కొక్క అని పిలిచి కోడి పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టేసుకుని దాచేసుకుని నిలబడుతుంది. కుక్కొచ్చి ఒకవేళ తన మెడ కొరికేస్తే పర్వాలేదు, పిల్లలు బతుకుతాయిగా చాలు. ఎవరు నేర్పారా త్యాగభావన? ఎవరు నేర్పారా రక్షణ శక్తి? ఒక కోడిపెట్ట యందు జగన్మాత ఉంది. ఒక కోడిపెట్ట యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. దర్శనం చెయ్యగలిగిన నేత్రం ఉంటే గ్రద్ద నుంచి రక్షించుకోవాలని తన పిల్లల్ని రెక్కలు కింద పెట్టుకుని నిలబడిపోయినటువంటి కోడిపెట్టయే నిలబడిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆమె యందు ఆ రక్షణ శక్తి ఉంది. ఒక తల్లి ఎంత ఇబ్బందిలో ఉండండి, ముందు బిడ్డని రక్షించుకుంటుంది. తను పోయినా పర్వాలేదు. ఆ బిడ్డని రక్షించుకోవడానికి ఎంత బాధపడిపోతుందో. బిడ్డకి ఇంత బాధ కలిగిందనుకోండి, ఒకరు నేర్పక్కర్లేదు ఇలా అనమ్మా అని. తల్లి నోటి వెంట వచ్చే మొదటి మాట ఏమిటంటే నేను చచ్చిపోయానమ్మా అంటుంది. ఎందుకని అంటే తను చచ్చిపోతే ఎంత బాధో, మరణ సదృశమైన బాధ తన నిర్లక్ష్యం వల్ల బిడ్డకి కలిగిన బాధ అని బాధపడుతుంది. అసలు ఆ లక్షణం అమ్మయందు లేకపోతే ఇవాళ చెప్పడానికి నేను, వినడానికి మీరు ఎక్కడుంటాం? అది విష్ణుతత్వం, అది రక్షకత్వం. అమ్మయందు ఆ విష్ణుతత్వం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కేవలం ఏదో మనుష్యతత్వమునందు అనుకోకండి, సమస్త ప్రాణుల యందు ఈ విష్ణుతత్వం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భగవంతుడి గుణములు తెలుసుకోవాలంటే, ఆయన మన మీద చూపే దయాది గుణాలను గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద అద్దం అండి, ఇందులో అవన్నీ మీకు కనిపిస్తాయి అని చెప్పారు. అందరూ ఆచార్యులు కూడా ఎవ్వరూ వదలకుండా ఆదరించినటువంటి ఏకైక స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అంతేకాదు ఆయుర్వేద శాస్త్రంలో వైద్యులు కూడా దీన్ని అనుసంధానం చేసి మీరు కనుక మందుని స్వీకరించినట్లయితే ఆ మందు చక్కగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది అని దీన్ని రికమెండ్ చేశారు అనంటే ఇది ఎంత ప్రభావం కలిగినది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ది పెనేషియా ఆఫ్ గుడ్. మంచి అనేది ఏదైనా ఉంది అంటే అలాంటి దానికి ఇది ఒక సముద్రం లాంటిది. అన్నీ ఇందులో కలిగిన అతి ఉత్తమ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్ముడు దీన్ని ఉపదేశం చేసింది రథసప్తమి అయిన తరువాత. నిజానికి భగవద్గీత కూడా మార్గశీర్ష ప్రథమ దినాన కృష్ణుడు ఉపదేశం చేశాడు అర్జునుడికి. కానీ ఏకాదశి నాడు గీతా జయంతి చేస్తారు. ఎందుకనంటే కృష్ణుడు ఉపదేశం చేశాడు అర్జునుడికి ఆ వేళ, కానీ అది ఆ వేళ లోకానికి అందల. ఆయన ఉపదేశం చేసేసి తర్వాత యుద్ధం జరిగి 11 రోజులు అయిపోయాక భీష్ముడు రథంలోంచి కింద పడిపోయి అంపశయ్య మీద ఉండిపోయినప్పుడు అప్పుడు అడిగాడు ధృతరాష్ట్రుడు, ఏమోయ్ ఏం జరిగింది అని. అంటే ఇలా జరిగింది అని కృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సంజయుడు చెప్పాడు. అది ఏకాదశి నాడు చెప్పాడు భీష్ముడు పడిపోయాక. అందుచేత ఆనాడు లోకానికి అందింది కనుక ఆనాడే దానికి పుట్టినరోజు చేస్తారు. శుభం జరగాలి, మంచి జరగాలి. మంచి ఎక్కడ జరగాలన్నా దానికి ఎప్పుడు కూడా మనం మంచి మనస్సు మనకుండేటటువంటి దాన్ని తోడు చేయాలి. ఇది మనుషులుగా మన కర్తవ్యం. మనకి శరీరము పవిత్రం కావాలి, మనస్సు పవిత్రం కావాలి, మన ఇంద్రియాలు పవిత్రం కావాలి, మన బుద్ధి పవిత్రం కావాలి. అలాంటి పవిత్రమైనటువంటి స్థితిలో మనం పలికే ఒక్కొక్క పలుకు కూడా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఆ రకమైన పవిత్రత అనేది మన భావన చేత మనం చేసుకోవాలి. భావన అంటే మన ఆలోచన చేత అన్నమాట. మనలో ఏదైనా కొంచెం లోపల కాస్తో కూస్తో మాలిన్యం ఉందనుకోండి, మనం పలికే పలుకులో కూడా ఆ మాలిన్యం కొంచెం కలుస్తుంది. అంచేత అది లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఆలోచనతోటే చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒక రకమైన భావనని ముందు మనం చేద్దాం, అది ఇట్లా చేయాలి అని మేము చెప్తూ ఉంటాం, దాన్ని మీరు చేస్తూ ఉండండి. ఇది మనకి శాస్త్రం చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైన ఒక ప్రక్రియ. దీనిని ప్రారంభించే ముందు మన శరీరాన్ని మనస్సుని క్లీన్ చేసుకోవడం కోసం ఒకసారి భగవంతుడి నామాలు ఒక 12 మనం చెప్తాం. దానికి ముందర భగవంతుడి యొక్క ఆ పుండరీకాక్ష నామాన్ని మనం అందరం చెప్పాలి. అపవిత్రః పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరశుచిః.
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని పుండరీకాక్ష నామస్మరణ చేస్తూ మన హృదయం దగ్గర ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నితోటి ఇది కలుస్తుంది అనుకోండి. ఇవి రెండూ కలిసి ఒక్కసారి పైకి పెరిగి మన శరీరానంతటిని పూర్తిగా దగ్ధం చేసేస్తున్నాయి అని భావించండి. ఆ తర్వాత మన కాళ్ళ దగ్గర నుంచి మన నడుము దాకా, నడుము దగ్గర నుంచి హృదయం దాకా, హృదయం దగ్గర నుంచి కంఠం దాకా, కంఠం దగ్గర నుంచి శిరస్సు దాకా, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో ఆ అగ్నితోటి కాలిపోయిన తర్వాత కలిసిపోతున్నాయి అని భావించండి. మనం ఒక చిన్న కాంతిగా అక్కడ ఉంటాం. మన శరీరం ఎంతుందో అంత ఒక కాంతి వలయం మన చుట్టూ ఉంటుంది. భగవంతుడి యొక్క సుదర్శన చక్రం మన శిరస్సు నుంచి పాదం దాకా, పైనుంచి క్రిందకి, మళ్ళీ క్రింద నుంచి పైకి, మళ్ళీ పైనుంచి క్రిందకి, క్రింద నుంచి క్రమంగా పైకి, మళ్ళీ అక్కడి నుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి, ఇలా అది తిరుగుతుంటే దాని కాంతితోటి, అందులో ఉండేటటువంటి ఆ వేడితోటి మన ఇంద్రియాలకి మనస్సుకి ఉండేటటువంటి మాలిన్యం అంతా కూడా క్రమంగా దగ్ధమైపోతోంది అని భావించండి. మన మనస్సులో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు మనతో, అంటే మనని తీసుకుని క్రమంగా మన గుండెల్లోంచి పైకి బయలుదేరుతూ మెల్లగా ముక్కు దగ్గరికి, ముక్కు దగ్గర నుంచి శిరస్సు దగ్గరికి, అక్కడి నుంచి మనని తీసుకుని ఆయన నేరుగా సూర్యుడి దగ్గరికి, అక్కడి నుంచి ఒక్కొక్క స్థాయి పైకి దాటుతూ ఒక రోజు ఏర్పడే కాలం, ఒక పక్షం ఏర్పడే కాలం, ఒక ఋతువు ఏర్పడే కాలం, ఒక అయనం ఏర్పడే కాలం, ఒక సంవత్సరం ఏర్పడే కాలం దాకా పైకి వెళ్ళిపోతున్నాడు మనని తీసుకుని అని భావించండి. అక్కడ ఒక పెద్ద నది ఉంది, దాని పేరు విరజ అంటారు. ఆ విరజా నదిలో మనని స్నానం ఆడిస్తున్నాడు అని భావించండి. ఆ స్నానం అయిన తర్వాత అక్కడ ఒక దివ్యమైనటువంటి కాంతి కలిగిన ఒక వ్యక్తి తన చేతితోటి మనని స్పృశిస్తున్నాడు అని భావించండి. అప్పుడు మనకి మళ్ళీ ఒక కొత్త శరీరం తయారవుతోంది అని ఒకసారి మీ శరీరం కొత్తగా మళ్ళీ తయారైనట్లుగా గుర్తించండి. అక్కడ ఒక మంచి పుష్కరిణి ఉంది. అందులో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మనని చక్కగా స్నానం ఆడించి మనకి మంచి అలంకరణ చేస్తున్నారు అని భావించండి. మనకి చక్కగా బొట్టు దిద్ది మంచి వస్త్రాలు కట్టి మనని అందంగా తయారు చేస్తున్నారు అనుకోండి. అక్కడ ఒక గరుత్మంతుడనే పక్షి ఉంటాడు. ఆయన మనని తన మీద ఎక్కించుకుని భగవంతుడు ఉండేటటువంటి ఒక అద్భుత రాజధాని నగరం, అక్కడ ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉంటారు. వారి దగ్గర ఒక్కసారి నమస్కరించండి శిరస్సు వంచి. క్రమంగా వారు మన లోపలికి తీసుకెడుతున్నారు. అక్కడ మన గురువుగారు ఉంటారు, వారి దగ్గర నమస్కరించండి. వారు మనల్ని తీసుకుని క్రమంగా లోపలికి బయలుదేరి మన ఆచార్యులు, మన ఆళ్వార్లు లాంటి మహానుభావులు అందరూ ఉంటారు. అక్కడ విశ్వక్సేనుడు అనేటటువంటి సేనా నాయకుడు ఉంటాడు. మనని స్వాగతించి అక్కడ గరుత్మంతుడి దగ్గరికి మనం తీసుకువెడుతున్నాడు. ఆ గరుత్మంతుడి దగ్గర నుంచి ఆదిశేషుడు ఉంటాడు, అక్కడ ఆయన దగ్గరికి తీసుకువెడతాడు. అక్కడ ఒక ఆసనం మీద కూర్చుని ఉంటాడు భగవంతుడు. సాక్షాత్తు 4 చేతులు, మన వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా చక్కటి నుదుట దివ్యమైనటువంటి తిలకాన్ని ధరించి ఉంటాడైనా. మంచి ఎత్తైన కిరీటం, శంఖ చక్రాలు, గదా ఖడ్గాలు, శారంగం అనే ధనస్సు, మెడలో హారాలు, అందమైన పీతాంబరం,
ఒక ప్రక్కన లక్ష్మీదేవి, మరొక ప్రక్కన భూదేవి, ఎంతోమంది నిత్యసూరులు, ముక్తగణాలు, వారందరూ కూడా స్తోత్రం చేస్తుంటే ఆయన మనని చూసి దా అని తన దగ్గరికి మనని పిలుస్తున్నట్టుగా భావించండి. ఆయన దగ్గరికి వెడితే ఆయన తన చేతులతో మనని చిన్నపిల్లవాడిని ఎత్తుకుంటున్నట్టుగా ఎత్తుకుంటున్నాడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎంతకాలానికి వచ్చావోయ్ అంటాడు. అప్పుడు మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాల్లో చేరుతాం. అప్పుడు మనని మంచి చక్కటి శరీరాన్ని మనకిచ్చి, ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ మంచి దేహం, అన్ని దోషాలు పోయింది దేహంలోంచి, ఇప్పుడు మంచి దేహం అయింది మనది. దీనికి చక్కటి అలంకరణ భగవంతుడు తన చూపుతోటి చేస్తాడు, చల్లగా చూసి. ఇప్పుడు మనం మన మనస్సులో ఒక్కసారి తండ్రి నా గుండెలలోకి నువ్వు చేరవయా అని అడగండి. ఇప్పుడు మీ హృదయాన్ని ఒక కమలంలాగా అలాగ విప్పారేటట్టుగా చేయండి. అందులో ఆయన్ని కూర్చోపెట్టండి. ఆయనతో పాటు అమ్మవారిని, ఆదిశేషుణ్ణి, గరుత్మంతుణ్ణి, విశ్వక్సేనుణ్ణి, ఆళ్వార్లని, ఆచార్యులని, ఎంతోమంది సేవకులని అందరినీ అక్కడ దర్శించండి. అలా దర్శించిన ఆ భగవంతుడి యొక్క పరివారంతో కూడుకున్న స్వామికి చక్కగా చేతులు కడగండి, పాదాలు కడగండి, ఆచమనం చేయించండి, నోటికి నీరివ్వండి, ఆయనకి చక్కగా స్నానం ఆడించండి, ఒళ్ళు తుడవండి, మంచి బట్టలు కట్టండి, బొట్టు పెట్టండి, మంచి మంచి ఆభరణాలు పూంచండి, ఆయనకి పువ్వులతో పూజించండి, చక్కటి చందనాన్ని పూయండి, అగరవత్తులు వెలిగించి మంచి ధూపాన్ని, పరిమళించే ధూపాన్ని వేయండి. ఒక్కసారి దీపాన్ని వెలిగించి ఆయనకి ఏ దృష్టి తగలద్దని చెప్పండి. మంచి ప్రసాదాలు చేసి ఆ స్వామికి నివేదన చేయండి మీ మనస్సులోనే. ఆ స్వామి వాటిని ఆరగిస్తూ ఉండగా ఆ స్వామికి కాస్త మంచినీరు ఇవ్వండి. ఆయనకి ప్రసాదం తీసుకున్నాక చక్కగా చేతులు కడగండి, పాదాలు కడగండి, తాంబూలం ఇవ్వండి, మంగళ హారతినివ్వండి. ఆ రకంగా స్వామికి హారతినిచ్చిన తర్వాత ఒక్కసారి నమస్కారం పెట్టండి శిరస్సు ఉంచి. స్వామి, మా మనస్సుల్లో నువ్వెప్పుడు ఇలా ఉండవయా అని అడగండి. నీ సేవ మేమెప్పుడూ చేయగలిగేటట్లుగా మా మనస్సులలో నువ్వుండి మేం చేసేటటువంటి ప్రతి పని అందరికీ లాభం కలిగేటట్లుగా, అందరికీ నచ్చేటట్టుగా, చేతిలో ఒక మంచి పరికరంలాగా మమ్మల్ని తీర్చిదిద్దుకో. అలా నీ సేవ మేం చెయ్యాలి అని ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ.